గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నట్లుగానే మార్కెట్లో మూమెంట్ వచ్చిందా లేదా, మండే ఎలాంటి మూమెంట్ రావచ్చు, ఎక్కడెక్కడ ఇంట్రాడేలో ట్రేడ్ దొరికే అవకాశాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో చూడండి, నిన్న మనం డిస్కస్ చేసుకున్నది ఏంటంటే ఈ క్యాండిల్లో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడి నుంచి పుట్ సైడ్ పోవచ్చు అనుకున్నాం, రైట్? లేదా ఈ క్యాండిల్ అప్ సైడ్ వెళ్ళినా కానీ మనకి కాల్ సైడ్ వెళ్ళొచ్చు, ఈ లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అనుకున్నాం. కాల్ సైడ్ వెళ్ళినప్పటికీ అది పెద్దగా మనకి ఈ ఫస్ట్ క్యాండిల్ని చూసారా, 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కానీ చూస్తే ఫస్ట్ క్యాండిల్ పైన క్లోజింగ్ రాలేదు. వచ్చినా కానీ అది ఒక సర్టన్ లెవెల్ తర్వాత అది అక్కడి నుంచి ఫెయిల్ అయింది. దానివల్ల ఈ వీక్ ఫామ్ అయింది ఇక్కడ, రైట్? దాని తర్వాత ఇది కిందకు వచ్చి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా అసలు ఏం జరిగింది మార్కెట్లో అంటే, ఫస్ట్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫస్ట్లో బాగా వాలటైల్ ఉండి మధ్యాహ్నం 12-1 గంట వరకు కూడా వాలటైల్గా ఉంది, అర్థం కాలేదు పైకి కిందకి పైకి కిందకి. కానీ ఎప్పుడైతే 2 టైంకి 2 గంటల సమయానికి కరెక్ట్గా ఫాలో అవడం స్టార్ట్ చేసింది నిఫ్టీ. దాని తర్వాత మెల్లగా బ్యాంక్ నిఫ్టీ కూడా దాన్ని అనుసరించింది, అది జరిగింది. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒకసారి సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుందాం. ఇప్పుడు ఇది సపోర్ట్ ఎక్కడ తీసుకుందని మీకు అనిపిస్తుందో చూడండి, కరెక్ట్గా సపోర్ట్ ఈ క్యాండిల్ లో దగ్గర తీసుకుంది, రైట్? కొంచెం పైనే ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది దరిదాపులుగా. ఇంకోటి, ఈ క్యాండిల్ హై ఉంది కదా, ఇది ఈ క్యాండిల్ యొక్క 50% లెవెల్స్కి వస్తుంది. సో దిస్ మే వర్క్ యాజ్ ఏ రెసిస్టెన్స్ కూడా. దాని తర్వాత ఈ క్యాండిల్ హై కూడా ఒక రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. ఈ మొత్తాన్ని కలిపి తీసుకుంటే ఈ ఏరియా మంచి రెసిస్టెన్స్ ఏరియా 23,900, ఓకే. 23,780 ఒక రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. సపోర్ట్స్లో చూసుకుంటే మనకి 23,580 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సపోర్ట్గా తీసుకున్న. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి మనకి ఈ లెవెల్ ఉంది, ఈ లెవెల్ వచ్చేసి 23,350. అది కనుక బ్రేక్ అయితే ఈ లెవెల్ ఉంది 23,260. నాకు తెలిసి మార్కెట్లో ఇప్పుడు జరగబోయేది ఏంటంటే రెండు జరగవచ్చు. ఇది ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని ఈ రెడ్ క్యాండిల్ ఎంతైతే ఫామ్ అయిందో అంతే గ్రీన్ క్యాండిల్ని మళ్ళా ఫామ్ చేయొచ్చు. ఎందుకు అనుకుంటున్నారా? చూపిస్తారా అండి. ఫస్ట్ ఇవి డిలీట్ చేద్దాం. ఇది హై, ఇది లో. ఇది డ్రా చేస్తే కరెక్ట్గా ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ అక్కడ చార్ట్ పెద్దది చేస్తే మీకు అర్థం అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి కరెక్ట్గా మీకు ఎక్కడ పనిచేస్తుందంటే 0.786% దగ్గర పనిచేస్తుంది, రైట్? 23,604 దగ్గర. అలా చూసుకున్న క్యాండిల్ ఈ లెవెల్ కిందనే క్లోజింగ్ ఇచ్చింది. ఈవెన్ దో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వచ్చు కూడా. ఇక్కడ దాకా మరలా ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అయితే దాని రీటెస్ట్ కోసం మార్కెట్ పక్కాగా వస్తుంది వెనక్కి. ఇప్పుడు దీంట్లో ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి 23,800, 30, 40, 60 ఇది ఈ రేంజ్ అనుకోండి. 23,900 నుంచి 23,800 ఈ రేంజ్ ఒక మంచి ఇంపార్టెంట్ రేంజ్. చూడండి, ఇక్కడ ఇది క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజ్ అవుతుంది, ఇక్కడ క్లోజు, ఇవన్నీ ఒక ఇంపార్టెంట్ రేంజ్. ఇది ఈ రేంజ్ని రీటెస్ట్ చేయడానికి మార్కెట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వస్తుందని గ్యారంటీ లేదు, బట్ అవకాశం ఉంది.
ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఇక్కడ ఈ రీటెస్ట్ చేసుకుని మరలా కిందకు వచ్చేయచ్చు ఒకటి, అది కూడా జరగచ్చు. ఇంకోటి డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కరెక్ట్గా ఈ లో ఉంది కదా, ఇప్పటి వరకు ఉన్న లో ఉంది కదా, ఈ స్వింగ్లోని బ్రేక్ చేసి అంటే కట్ చేసి, కొంచెమే ఎక్కువ కాదు, ఒక 50 పాయింట్స్ ఏమో కట్ చేసేసి మరలా మార్కెట్ పైకి మూవ్ అయిపోవచ్చు. ఇలా కూడా జరగచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. సో మీకు తెలుసు ఏం చేయాలి. ఇప్పుడు మార్కెట్లో న్యూట్రల్గా ఉండండి, పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్టాప్ లాస్లు మైండ్లో కాకుండా సిస్టంలో పెట్టుకోండి. ఎన్ని పాయింట్ల కన్నా ఎక్కువ ఇవ్వను అని మైండ్ మేకప్ చేసుకోండి ముందే. ఒకటి. తర్వాత ఇది తీసేసి మనం ఒకసారి ఈ లెవెల్స్ని ఇంకోసారి చెక్ చేద్దాం. చూడండి, ఇది ఒకటి రెసిస్టెన్స్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. తర్వాత ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్టు, ఇది ఒక సపోర్టు. ఓకే, ఇకపోతే ఈ చిన్న చిన్న సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ పెద్దగా అది అంత చేయకపోయినా కానీ ఈరోజు మాత్రం ఇది చిన్న సపోర్ట్గానే పనిచేసింది. ఇప్పటికి మార్కెట్ క్లోజింగ్ టైం కూడా అయిపోయింది కాబట్టి దాన్ని కొంచెం పాజిటివ్లో క్లోజ్ చేయాలి కాబట్టి చేశారు. డైరెక్ట్గా లో ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ ఆ కాన్సెప్ట్ రాకూడదని చెప్పి దాన్ని కొంచెం పైకి తీసుకొచ్చి క్లోజ్ చేశారు, కానీ లేకపోతే ఏముండదు. ఓకే, దీని ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. చూడండి, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఈరోజు మార్కెట్ ఎంత ఫాల్ అయింది అంటే దాదాపుగా 360 పాయింట్స్ ఫాల్ అయింది. ఓకే, లాస్ట్ మూమెంట్లో మాత్రం ఈ దాదాపుగా 100 పాయింట్స్ పైకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. రేపు మార్కెట్లో ఇది చూడండి, ఇది ఒకటి చిన్న బేస్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ బేస్ని క్రాస్ చేసి కనుక పైకి వెళితే అంటే 23,720 పైకి వెళితే ఒక బులిష్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఈ లెవెల్ వరకే, ఇంతకన్నా పైకి రాకపోవచ్చు. బ్రేక్ డౌన్ అంటారా, దీని కిందకైతే బ్రేక్ డౌన్ ఇవి ఇక్కడ వరకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది పుట్ సైడ్ వెళ్ళాలంటే దీని కింద, ఈ క్యాండిల్ కింద, ఈ సైడ్ వెళ్ళాలంటే ఈ క్యాండిల్ పైన. దీని పైకి వెళ్తే ఇంత మంచిది, దీనికంటే పైకి వెళ్ళిపోతే ఇంకా బెస్ట్ అసలు అది ఈ సైడ్కి, కానీ అంత ఈజీగా పోదు. బట్ ఏంటంటే మార్కెట్ తిరిగి రావాల్సింది పిఈ సైడే. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంత ఆబ్వియస్ ట్రేడ్ ఇచ్చిన తర్వాత మార్కెట్ వెంటనే ఆబ్వియస్ ట్రేడ్ పుట్ సైడ్ ఇవ్వదు. అది ఒక రిట్రేస్మెంట్ తీసుకుంటుంది, మరలా పుట్ సైడ్కి వస్తుంది. అది రావడానికి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 రోజులు పట్టవచ్చు. అది సో ఎప్పుడైనా కానీ మార్కెట్ అంత ఈజీగా మీకు చేతిలో ట్రేడ్ని తీసుకొచ్చి ఇదిగో అని ఇవ్వదు. ఈరోజు మార్నింగ్ కూడా ఏం చేసింది చూడండి, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఓపెన్ అయ్యింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది. ఈ ఏరియాలోనే సగం ట్రేడర్స్ని తీసేసింది బయటికి, అంతేనా కదా? ఇక్కడి నుంచి ఈ ఏరియా ఎంత ఉందో ఈ ఏరియా మొత్తంలో హాఫ్ ఆఫ్ ద ట్రేడర్స్ బయటకు వెళ్ళిపోయారు. ఇక్కడ పుట్ సైడ్ ఎంటర్ అయిన వాళ్ళకి ఇక్కడ స్టాప్ లాస్, ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి కాల్ సైడ్, ఇక్కడ స్టాప్ లాస్, అలా తీసేసింది. పలు రకాలుగా తీసేసి చివరికి ఈ ఏరియాకి వచ్చేప్పటికి ఇప్పుడు నేను ఇటు వెళ్తాను అని చెప్పేసి డైరెక్ట్గా ఒక ట్రేడ్ ఇచ్చింది అనమాట. అది మార్కెట్ ఎప్పుడైనా ఇలాగే చేస్తుంది. సో పండే కూడా ఇలాగే వాలిటిలిటీ ఉంటుంది. అది కూడా పైన కింద చేసి ఇటు చేసి మండే పైన క్లోజ్ చేసిన ట్యూస్డే మరలా కిందకు వచ్చి వెడ్నెస్డే మరలా కిందకు రావడమో పైకి వెళ్ళడమో ఏదో చేస్తుంది. ఈరోజు ఎవరైతే పుట్టు తీసుకున్నారో వాళ్ళకి ఎక్స్పైరీ వరకు ప్రాఫిట్ రాకుండా చేయాలి. అది కాన్సెప్ట్ అవుతుంది కదా. అది నేను చెప్పేది ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఎవరైతే పుట్టు తీసుకుని హోల్డ్ చేశారో వీళ్ళకి ఎక్స్పైరీ లోపు, ఎందుకంటే ఈ మంత్లీ ఎక్స్పైరీదే తీసుకొని ఉంటారు జనరల్గా, నెక్స్ట్ మంత్ అయితే ఎవరు తీసుకోరు. సో ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు
దీన్ని కొంచెం పైకి తిప్పి ఈ రేంజ్లోనే ఎక్కడో క్లోజ్ చేయిస్తారు ఈ వీక్. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఈ 4 రోజులు. దాంతో ఇక్కడ ఎవరైతే పుట్టు తీసుకున్నారో వాళ్ళకి 0. అది సంగతి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇది కూడా ఏంటంటే చూడండి, ఇది ఒక కరెక్ట్ సపోర్ట్ ఏరియాలో నిలబడి ఉంది ఇప్పుడు, రైట్. ఈ సపోర్ట్ నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ రాదనడానికి గ్యారెంటీ లేదు. ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. నేను నిన్న మీకు చెప్పాను ఒకటి, చూసారా కరెక్ట్గా ఈ ఏరియా నుంచే ఎంత మంచి మూవ్ వచ్చిందో. అలాంటి మూవ్ ఇక్కడ రాదని గ్యారంటీ లేదు ఒకటి. ఇంకోటి అలాగే వస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఇక్కడ నుంచి మార్కెట్ ఫెల్ అయ్యి ఈ లో ఉంది కదా, ఈ లో కాదు, సారీ మర్చిపోయా, దీనికన్నా లోస్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్గా ఈ లోస్ ఉన్నాయి, ఇవి ఎప్పటి నుంచో బ్రేక్ అవ్వలే, ఇక్కడ దాకా ఆగిపోయింది. సో ప్రాబబిలిటీ ఏంటంటే దీని కింద ఒక విక్ ఫామ్ అయ్యి మరలా మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే అది ఈ వారంలో, నెక్స్ట్ వారంలో, ఈ మంత్లీ ఎక్స్పైరీ అయ్యాక అలా జరుగుతుంది. సో ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ నుంచి ఎక్కువగా పెట్టుకోవద్దు. బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ మంత్లీ కల్లా ఇప్పుడు మనం పుట్టు తీసేసుకొని కూర్చుంటే ఈ మంత్ ఎండ్ కల్లా ఇక్కడ దాకా వచ్చేస్తే దీన్ని తీసేసుకొని అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకొని ఉంటారు జనాలు. అది మనకే కాదు, వాళ్ళకు కూడా తెలుసు, బిగ్ ప్లేయర్స్కి. వాళ్ళు కూడా మనకన్నా స్మార్ట్ అన్నమాట. ఇటు తిప్పి 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఆపి ఎప్పుడైతే ఎక్స్పైరీ దగ్గరికి వస్తారో అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఆపేస్తారు. ఇక్కడ కొడతా, ఇక్కడ దాకా వచ్చినా కానీ మీకు ఈ 2-3 రోజుల్లో టైం డీకే ఉంది కదా, అది ఇక్కడికి వచ్చినా కానీ రేపు మీకు ప్రాఫిట్ అవుతుంది. అది జరగబోయేది. సో బీ కేర్ఫుల్. రేపు ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఇక్కడ రెసిస్టెన్స్ ఏరియా, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది చూడండి. ఇది దానికంటే ముందు ఇంకో రెసిస్టెన్స్ ఈ క్యాండిల్లో హై, ఈ క్యాండిల్ హై ఉంది కదా, ఇది కూడా మంచి రెసిస్టెంట్. దాదాపుగా ఈ క్యాండిల్లో 50% ఏరియా. దీన్ని బట్టి ట్రేడ్ చేయండి. 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం అసలు ఏం చెప్తుంది బ్యాంక్ నిఫ్టీ అనేది తెలుస్తుంది. రైట్, ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి, దీని కిందకు వస్తేనే మనకు పుట్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఈరోజు క్యాండిల్లో ఉంది కదా, డేలో దాన్ని బ్రేక్ చేస్తేనే మనకి ఛాన్సెస్ ఉన్నాయి. సి సైడ్ వెళ్ళటానికి ఇది ఒక మంచి బేస్ ఫామ్ చేస్తుంది. ఈ బేస్ పైకి వెళ్తేనే మనకి సి సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది. బెటర్ దీనికన్నా దీన్ని మనం తీసుకొని ఇక్కడ నుంచి సి సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. 51,700 ఏవో సి సైడ్ వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటే బెస్ట్. పి సైడ్ మాత్రం దీని కిందే. ఓకే, ఒక పని కూడా చేయొచ్చు మార్కెట్. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ ఏరియా దాకా వచ్చి ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి కట్ చేసి మరలా ఇక్కడికి వెళ్ళి కూడా ఫామ్ అవ్వచ్చు. ఇది కూడా చేయొచ్చు. ఇది ఇలా కూడా ఆడుకోవచ్చు, దాని ఇష్టం అండి, ఎట్లయినా ఆడుకుంటుంది అది. ఓకే, సో ఇలా కూడా ప్లాన్ చేసుకోండి. ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. ఇక్కడి నుంచి ఇంకోటి ఇలా కూడా జరగచ్చు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇది ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, రైట్. ఈ 2 రకాల్లో ఏదైనా జరగచ్చు. ఓకే, సరే, ఈరోజు ట్రేడ్స్ ఏంటో చూద్దాం. సరే, నిఫ్టీలో చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ క్యాండిల్ మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకున్నాం. లెవెల్ డ్రా చేసుకున్న తర్వాత సిఈబి చార్ట్స్ వచ్చేసి 23,950 సిఈ, 23,950 పిఈ. ఈ 2 ఫామ్ అయిన తర్వాత మనకి స్పెషల్ క్యాండిల్ 10:30కి ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత మనకి సి సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయ్యింది ఇక్కడ, కానీ అది అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనకి స్టాప్ లాస్ తీసుకుంది. ఇప్పుడు ఎన్ని గంటలకి 10:50కి స్టార్ట్ అయింది ట్రేడ్. ఇక్కడ
మనకి స్టాప్ లాస్ తీసుకుంది, ఇక్కడ తీసుకుంది 1240కి దాదాపుగా 2 అవర్స్ తర్వాత స్టాప్ లాస్ తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ పీ సైడ్ ఎంతైతే వచ్చిందో ఇది మాత్రం ఇక్కడ ఎంత స్టాప్ లాసో దానికి డబల్ వచ్చింది ఇక్కడ. సో నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీలో మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవడమే లేట్గా ఫామ్ అయినాయి. 950-955కి లెవెల్స్ డ్రా చేసుకుని సిఈపి చార్ట్స్ 51-300 సిఈ, 51-200 పి ఇవి పెట్టుకుంటే 10 o'clockకి దీంట్లో స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ సిఈ సైడ్ ఒక చిన్న ట్రేడ్ దొరికింది, పి సైడ్ మాత్రం మంచి బల్క్ ట్రేడ్ అనమాట. 440 దగ్గర పై చేస్తే హైయెస్ట్ వచ్చేసి 720 దాకా వెళ్ళింది. మంచి ట్రేడ్, ఈరోజు మంచి ట్రేడ్ దొరికినాయి. పిఈ సైడు నిఫ్టీలోను, బ్యాంక్ నిఫ్టీలోను. సిఈ సైడు బ్యాంక్ నిఫ్టీలో దొరికింది, నిఫ్టీలో స్టాప్ లాస్ అయింది. సో 3 ప్రాఫిటబుల్ ట్రేడ్స్, 1 లాస్ ట్రేడ్, ఓవరాల్గా ప్రాఫిట్ అనమాట. అది ఓకే ఫ్రెండ్స్. మండే ట్రేడ్ చేసేప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే, గ్రీన్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వచ్చు, రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అవ్వచ్చు. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ మార్కెట్. సో బీ న్యూట్రల్, బీ ప్రాఫిటబుల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.